యువత నుంచి వృద్ధుల వరకు అందరూ తన గెలుపును కోరుకుంటున్నారన్నారు భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. భీమవరంలోని 17, 18, 19వ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, తాము గెలిచిన తర్వాత మోదీ సహకారంతో భీమవరం నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తామని అన్నారాయన. యువత, వృద్ధులు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ప్రజాస్పందన చూస్తుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జై జనసేన, జై జనసేన. నేను ప్రచారంలో బయలుదేరిన వెంటనే సుమారుగా 90-95 సంవత్సరాల వృద్ధుడు ఒక ఆయన నాకు ఎదురొచ్చి నేను గాజు గ్లాసు గుర్తుకు ఓటేస్తానని చెప్పడంతో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వయసులో ఆయన ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఓటు వేయాలని తెలిసే వయసు కూడా కాదు. ఆయన అంత వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన క్లియర్గా నాకు 4000 పెన్షన్ ఇస్తారు, నేను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేస్తాను, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని చెప్పడం చాలా సంతోషం అనిపించింది. రేపు 13వ తారీఖున మీ అమూల్యమైన ఓటు మంచి తనాన్ని గెలిపించినట్టు పలికేవారు, నిరంతరం మన మధ్య ఉండేవారు, మీ అమూల్యమైన